స్టూడెంట్స్, నేను కంప్లీట్గా తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయాలనే విద్యార్థుల కోసం వీడియోని చేస్తున్నాను. సో ఇందులో బారు వడ్డీ ఇంగ్లీష్లో అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అంటాము. ఈ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఈ టాపిక్లో ఫస్ట్ ఇక్కడ వడ్డీ కాలం అంతా అసలు స్థిరంగా ఉంటే అది బారు వడ్డీ అవును. అంటే మనం ఎంతకాలం అయితే వడ్డీ చెల్లిస్తున్నామో అంతకాలం వరకు, అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, అసలులో ఎలాంటి మార్పు లేకపోతే దాన్ని మనం ఏమంటాము? బారు వడ్డీ అంటాం. బారు వడ్డీలో ఎంత కాలానికైనా వడ్డీని అసలుపైనే లెక్కిస్తాము. బారు వడ్డీలో ఎంత కాలమైనా అసలు మారదు. అసలు అంటే మనం అప్పు తెచ్చుకున్నది. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఐ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. P అంటే ప్రిన్సిపల్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, T అంటే టైం, SI అంటే బారు వడ్డీ లేదా సింపుల్ ఇంట్రెస్ట్. P అసలు, R % వడ్డీ రేటు, T కాలం. అప్పు తెచ్చిన సొమ్మును అసలని అంటాము. అసలు వడ్డీ, అసలుని Pతో సూచిస్తాము. వడ్డీ ఐని కలిపిన సొమ్మును మొత్తం ఏ అంటారు. అంటే అసలు ప్లస్ వడ్డీ, మనం వడ్డీ లెక్కిస్తాం కదా, ఆ వడ్డీని అసలు కలిపితే తిరిగి మనం చెల్లించే మొత్తం ఏకి సమానం. ఏ ఈక్వల్ టు P+I. దీన్నే మనం ఇక్కడ ఏ ఈక్వల్ టు P × 1 + TR/100 అంటాం. వడ్డీగా 100కి ఎంత నిర్ణయించుకుంటారో అదే వడ్డీ రేటు. ఇక్కడ వడ్డీ రేట్ అంటే 100కి ఒక సంవత్సరానికి ఎంత వడ్డీనో, 100కి ఒక సంవత్సరానికి వడ్డీని మనం వడ్డీ రేటుగా చెప్తామన్నమాట. కాలం ఎంత? ఒక 100 రూపాయలకు ఒక సంవత్సరానికి ఎంత వడ్డీనో దాన్ని మనము వడ్డీ రేటు అంటాం. సామాన్య వడ్డీ అన్నా, బారు వడ్డీ అన్నా, సరళ వడ్డీ అన్నా, సాధారణ వడ్డీ అన్నా అన్ని పదాలకి అర్థం ఒకటే. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా SI = PTR/100. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొకటి ఏ ఈక్వల్ టు P+I. దాన్నే మనము డైరెక్ట్గా ఏ ఈక్వల్ టు P × 1 + TR/100. ఈ 3 ఫార్ములాలు వస్తాయి. సో ఈ ఫార్ములాస్ కూడా కాకుండా మనము షార్ట్కట్లో ఎలా చేయొచ్చు అంటే, సపోజ్ ప్రిన్సిపల్, దట్ మీన్స్ అసలుని మనము 100%గా తీసుకుంటే వడ్డీ రేటు, దట్ ఈస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R%, అంటే 100 రూపాయలకి సంవత్సరానికి 6% అయితే T = T సంవత్సరాలు అయితే ఇప్పుడు మనకి I ఈక్వల్ టు ఏమవుతుందంటే వడ్డీ ఈక్వల్ టు T × R%. T × R%కి సమానం అవుతుంది. అంటే మనం డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ అన్ని ఉపయోగించకుండా 100% ఎంత అయితే T × R% ఎంత అనేది మనము డైరెక్ట్గా క్యాల్కులేట్ చేయొచ్చు. సో దీని మీద మీకు కొన్ని ఎగ్జాంపుల్స్, నేను చెప్పబోయే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. సో చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. కొంత మొత్తాన్ని బారు వడ్డీకి పెట్టుబడి పెట్టడం జరిగింది. 10 సంవత్సరాల్లో ఆ మొత్తం 3 రెట్లయితే వడ్డీ రేటు ఎంత? సో మనం ఇక్కడ క్వశ్చన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. కొంత మొత్తం అంటే దట్ మీన్స్ అసలు మనం ఏమనుకున్నాం? P. దాన్ని 3 సంవత్సరాలకి పెట్టుబడి పెట్టాడు. 10 సంవత్సరాలకి, అంటే T = 10 years, 10 సంవత్సరాలకి పెట్టుబడి పెట్టాడు. ఆ మొత్తం 3 రెట్లయింది. అంటే మొత్తం అంటే
టోటల్ అమౌంట్ పి ప్లస్ ఐ కదా, 3 రెట్లు అయిందంటే 3p. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, p = 100 అని చెప్పాను కదా, 100% అనుకోమని. ఇక్కడ 3 రెట్లు అంటే 3 × 100 300 అయింది. వడ్డీ రేట్ ఎంత అన్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 100 రూపాయలు అనేది 300 అయిందంటే వడ్డీ ఎంత వచ్చి ఉంటుంది మనకి, 200 రూపాయలు వచ్చి ఉంటుంది, అంతే కదా. అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపితే మనకి టోటల్ అమౌంట్. కాబట్టి వడ్డీ వచ్చేసి 200. మనకు కావాల్సింది వడ్డీ రేటు. వడ్డీ రేట్ = మనకి SI = PTR/100 లేదా 100% వాల్యూ 100 రూపాయలు, 100% విలువ 100 రూపాయలు. T × R 10 × R, సో 10 × R%, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 200. అప్పుడు R వాల్యూ ఎంత, సో 10 × R/100%. ఇక్కడ మీకు ×1, ఓకేనా, ×1, దట్ మీన్స్ 10 × R = 200. R = 200, then R = 200/10, that is 20%, 20%. 200/10 అంటే మనకి 20% వడ్డీ రేటు. సో ఆన్సర్ బి. ఇలా చేయొచ్చు. లేదు, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అసలుకు మొత్తం 3 రెట్లు అయింది. అసలుకు మొత్తం 3 రెట్లు. ఇక్కడ మనకి అసలుకు n రెట్లు మనకి n × అసలు = మొత్తం ఏ అయిందంటే అది T సంవత్సరాల్లో మనకు ఒక ఫార్ములా ఉంది డైరెక్ట్గా కూడా, ఇదంతా చేయకుండా. అదేంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి. అదేంటి అంటే R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ = n - 1 × 100/T, n - 1 × 100/T. ఇక్కడ n అంటే ఎన్ని రెట్లు అని చెప్పాము, ఇక్కడ 3 రెట్లు. సో n వాల్యూ 3 - 1 × 100/T. కాలం ఎంత, 10 సంవత్సరాలు. సో 0 0 క్యాన్సిల్, 3లో 1 పోతే 2 × 10 అంటే 20%. therefore రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ = 20%. ఇప్పుడు ఏ సందర్భంలో ఇది వాడతాము అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఇచ్చి మొత్తం వచ్చేసి అసలుకు n టైమ్స్ అని చెప్పి, అప్పుడు T ఇస్తే R కనుక్కోమంటే ఇది ఫార్ములా. ఇన్ కేస్ R ఇచ్చి T కనుక్కోమంటే T = ఇదే, అంటే Tని ఇటువైపు R ఇటువైపు పంపిస్తాము. అప్పుడు ఏమవుతుంది, n - 1 × 100/R% అవుతుంది T అయితే. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 3000 రూపాయలకు 9% వడ్డీ రేటుతో 30 నెలల్లో బారు వడ్డీ ఎంత అన్నాడు. 30 నెలలు అన్నాడు. ఇక్కడ బాగా గమనించండి. 30 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు, మనకి సంవత్సరానికి 12 నెలలు. 30 నెలలు అంటే 12 + 12 24 + 6 అంటే 2.5 సంవత్సరం. సో T = ఎంత మనకి, 2.5 సంవత్సరం. T = 2.5 year అవుతుంది, 2.5 సంవత్సరం. సో అసలు 3000 రూపాయలని మనం ఏమనుకున్నాం, అసలు = 100% అనుకుంటాం కదా. 100% విలువ 3000 రూపాయలు అయితే వడ్డీ రేటు 9%, T 2.5 సంవత్సరం. అప్పుడు I = ఏమవుతుంది మనకి, వడ్డీ = T × R% అన్నాను, అవునా. T × R అంటే 2 1/2 అంటే 2 2 4 1 5/2 × 9%. దట్ ఈస్ 9 5 45/2% విలువ ఎంత. 100 ×
30 అయితే మనకి 3000 అవుతుంది. అలాగే ఇక్కడ మనకు వాల్యూ రావాలంటే 45/2 ఇంటూ 30, 2 ఒకట్లు 2 15లు, 15 5లు 75, 15 4లు 60 ప్లస్ 7 67, అంటే వడ్డీ ఎంత? 675 రూపాయలు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 2 సంవత్సరాలకు 720 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 సంవత్సరాల తర్వాత 900 రూపాయలు మొత్తంగా వచ్చినట్లు ఒక ద్రవ్యమును సాధారణ వడ్డీకి ఇచ్చుట జరిగినది. ఆ ఇచ్చిన ద్రవ్యము రూపాయలలో. ఇక్కడ ఇచ్చిన విలువలు ఏంటి అనేది మనకు ఫస్ట్ తెలియాలి. 2 సంవత్సరాలకు 720 రూపాయలు, 5 సంవత్సరాలకు 900 రూపాయలు మొత్తాలు. సో ఫస్ట్ 2 మొత్తాలు ఇచ్చాడు. A1, ఈ A1 ఏంటి? P ప్లస్ 2 సంవత్సరాలకు ఇంట్రెస్ట్. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6, T 2 years కాబట్టి P ప్లస్ 2R%. అలాగే A2 ఈక్వల్ టు P ప్లస్ 5R. ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? ఇదేమో 720 రూపాయలు, ఇదేమో 900 రూపాయలు. మనం ఇక్కడ నుంచి ఈ రెండింటిలో తీసేస్తే మనకు వచ్చేదేమి? 3R. 3R అంటే A2 మైనస్ A1 చేస్తున్నాను. ఎందుకు చేయాలి అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం కోసం ఫస్ట్ ఎంత వడ్డీ వచ్చింది అంటే 3R ఈక్వల్ టు 3R ఈక్వల్ టు 900 మైనస్ 720. 900లో 700 పోతే 200, 220 పోతే 180. అంటే 3R అంటే ఏమని? 3 సంవత్సరాలకు వడ్డీ. మనకి ఇక్కడ 2 సంవత్సరాలకు వడ్డీ ప్లస్ అసలు కలిపి 720. అంటే 3 సంవత్సరాలకు వడ్డీ 180 అయితే 1 సంవత్సరానికి ఎంత అవుతుంది? 180/3 అంటే 60 రూపాయలు. అప్పుడు 2 సంవత్సరాలకు వడ్డీ ఎంత అవుతుంది? 2 × 60 120 రూపాయలు అవుతుంది. అప్పుడు ఇందులో మనకి 2R విలువను ప్రతిక్షేపిస్తాం. సో P ప్లస్ 2R బదులు ఏం రాయొచ్చు? 120 ఈక్వల్ టు 720. దీని నుంచి P ఈక్వల్ టు 720 మైనస్ 120, దట్ ఈక్వల్ టు 600 రూపాయలు. P అంటే మనం ఏమన్నాం? అసలు. ఇక్కడ అడిగింది కూడా ఇచ్చిన ద్రవ్యం. ఇచ్చిన ద్రవ్యము అంటే డబ్బులే. సో అసలు ఎంత? దట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ 4. నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఒక్కొక్కటి ఒక మోడల్ ఉన్నాయి. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ 600 రూపాయలకు సింపుల్ ఇంట్రెస్ట్ 10%తో సంవత్సరానికి 300 రూపాయలు అయినా అది ఎన్ని సంవత్సరాలకు రెట్టింపగును? ఈ క్వశ్చన్లో చిన్న మార్పు ఉంది. రెట్టింపగును కాదు, అది 300 రూపాయలు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని. సో 600 రూపాయలను సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 300 రూపాయలు వడ్డీ అవుటకు 300 రూపాయలు వడ్డీ అవుటకు ఎన్ని సంవత్సరాలు అగును? ఎన్ని సంవత్సరాల్లో 300 రూపాయలు అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ 600 రూపాయలకు 10%తో సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో సింపుల్ ఇంట్రెస్ట్ 300 రూపాయలు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ అసలు మనకి P 100% విలువ 600 రూపాయలు. T విలువ మనకి తెలియదు, కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 10%. సో ఎంత వడ్డీ అయిందన్నాడు? 300 అయింది. అయితే ఇది ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది అన్నాడు. T × 10% ఈక్వల్ టు 300. మనకి 100% విలువ 600. ఇక్కడ T × 10% విలువ 100% విలువ 600 అంటే 300 అనేది ఎంత శాతానికి సమానం అవుతుంది? మనం శాతంలో కనుక్కుంటే 600లో ½ అంటే ఇది 100% అయితే ఇది
50%. సో మనం పర్సెంట్ని పర్సెంట్కి సమానం చేసుకోవాలి. అంటే 10 into t % = 50%. అంతే కదా. ఇప్పుడు పర్సెంట్ క్యాన్సిల్. అప్పుడు t = 50/10, దట్ ఈస్ 5 సంవత్సరాలకి మనకి 600 రూపాయలకి 10% వడ్డీతో 300 రూపాయలు అవుతుంది. క్వశ్చన్లో మనకి ఇలా మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి తెలుగు మీడియం ఎగ్జామ్ పేపర్లో. కానీ మనం తెలుగు మీడియంలో తప్ప వేరే మీడియంలో ఉంటే ఎగ్జామ్ రాయడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఏదైనా అర్థం కానప్పుడు ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ని ఒకసారి రెఫర్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇది తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. 12,000 రూపాయలను సంవత్సరానికి 12% సరళ వడ్డీకి ఇచ్చిన టీ సంవత్సరాలలో అది 16,320 రూపాయలు అయితే టీ విలువ ఎంత అన్నాడు. ఇక్కడ మనం చూడండి 12% సరళ వడ్డీతో, ఇక్కడ 100% విలువ మనకి అంటే పి అసలు ఎంత 12,000 రూపాయలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. సో ఇక్కడ మొత్తం 16,320 రూపాయలు అయింది. అంటే వడ్డీ ఎంత వచ్చినట్టు మనకి 4,320 రూపాయలు వచ్చింది. అంతే కదా. ఏ అంటే పి ప్లస్ ఐ కదా. ఇప్పుడు ఐ = ఏ మైనస్ పి. ఏ మైనస్ పి అంటే 16,320 మైనస్ 12,000. ఇది మనకి ఎంత శాతం అనేది ముందు మనం కనుక్కుందాం. ఇక్కడ చూస్తే ఇటు నుంచి ఇటు దీన్ని డివైడెడ్ బై 100 అంటే 12,000ని మనం 100తో భాగిస్తే 120తో భాగిస్తే మనకి 100 వస్తుంది. మరి 4,320ని 120తో భాగిస్తే మనకి వచ్చేదే మనకి TR%కి సమానం. 0 0 12 మూల 36, 12 6 72. సో మనకి 36% వడ్డీ వచ్చింది. ఎన్ని సంవత్సరాల్లో అనేది మనం కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12%. సో టీ సంవత్సరాల్లో 12%తో 36% వస్తే అప్పుడు టీ = ఎంత అంటే 36/12, 3%. టీ కదా 3 సంవత్సరాలు. ఇంకా 3 సంవత్సరాలు కాలం కాబట్టి మనము సంవత్సరాల్లో తెలపాలి. ఆప్షన్ 3. దీన్ని మనం SI = PTR/100 ఫార్ములాను ఉపయోగించి కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ SI = PTR/100. ఇక్కడ SI అంటే మనకి ఇక్కడ చేసినప్పుడు వచ్చేది 4,320 = P 12,000 ఇంటూ T ఇంటూ R 12/100. సో 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్. అప్పుడు T = 4,320. ఇక్కడ ఉన్నవి ఇటు పక్కకు వచ్చినప్పుడు డినామినేటర్లోకి వెళ్ళిపోతాయి, హారంలోకి. 120 ఇంటూ 12. సో 0 0 క్యాన్సిల్. 12తో 12 మూల 36, 40 మూల 36 పోతే 7, 72 అంటే 12 6. నెక్స్ట్ 12 3. అంటే ఇలా చేసినా మనకి 3 సంవత్సరాలని ఆన్సర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ అసలు సొమ్ము పి మీద సాధారణ వడ్డీ పిలో 1/50వ భాగం అయ్యి మరియు సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీ రేటులో సగభాగం అయింది. అప్పుడు సంవత్సర వడ్డీ రేటు. ఇక్కడ అసలు పి అన్నాడు, వడ్డీ దట్ మీన్స్ ఐ విలువ పిలో 50వ వంతు అంటే P/50. నెక్స్ట్ సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీ రేట్లో సగం. సో వడ్డీ రేటు R, సంవత్సరాల సంఖ్య T అనేది
వడ్డీ రేటులో సగం r/2 అయితే వడ్డీ రేటు ఎంత, మనం r వాల్యూనే కనుక్కోమన్నాడు. ఓకే, మనకేం తెలుసు, I అన్నా SI అన్నా ఒకటే, I PTR/100. ఇక్కడ P అంటే Pని, మనకి T అంటే r/2, r వాల్యూ ఎంత r/100. ఇట్ ఈస్ ఈక్వల్ టు I వాల్యూ మనకు వచ్చింది ఇక్కడ ఎంత, P/15, 50. ఓకే, 51, 52. ఇక్కడ హారాల్ని హారం క్యాన్సిల్ చేయొచ్చు, లవాల్ని లవంతో, అంటే PP క్యాన్సిల్. ఇప్పుడు మనకేమొచ్చింది ఇక్కడ r/2 ఇంటూ r/2, దట్ ఈస్ ఏమవుతుంది, r²/4 = 1. r² ఇక్కడ /2 అంటే ఇది ఇక్కడ ఇంటూ 2గా అయిపోతుంది. సో r² / 4 = 1. ఇప్పుడు r² = 4 and r = 2. r అనేది ఏంటి, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి పర్సెంట్తో చెప్తాం, 2%. r = 2%, ఆప్షన్ 4. నెక్స్ట్ 7వ క్వశ్చన్. ఒక బ్యాంకు ఏ అనే వ్యక్తికి, ఇక్కడ ఒక 0 మిస్ అయింది, 3 లక్షల రూపాయలను సామాన్య వడ్డీ 8% చొప్పున, మరియు బి అనే వ్యక్తికి 2 లక్షల రూపాయలను సామాన్య వడ్డీ 10% చొప్పున T సంవత్సరాలకు అప్పు ఇచ్చింది. ఆ కాలము పూర్తయిన తర్వాత బ్యాంకుకు 1,76,000 రూపాయలు వడ్డీ వస్తే అప్పుడు T సంవత్సరాల్లో ఎంత అన్నాడు. ఇక్కడ మనకి 3 లక్షల రూపాయల మీద 8% వడ్డీతో, బి అనే వ్యక్తి ఏమో 2 లక్షల రూపాయలను 10% చొప్పున, ఇద్దరు కూడా కాలం ఒకటే, T సంవత్సరాలకు ఇచ్చారు. T సంవత్సరాల తర్వాత వాళ్ళు 1,76,000 రూపాయలు ఏంది వడ్డీ ఇస్తే అప్పుడు T ఇయర్స్ ఎంత, T వాల్యూ ఎంత అన్నాడు. ఇప్పుడు మొదటి దాని మీద వచ్చే వడ్డీ I1, రెండో దాని మీద వచ్చే వడ్డీ I2, మొత్తం వడ్డీ 1,76,000 రూపాయలు. ఫస్ట్ మనకి 3 లక్షల మీద వచ్చే వడ్డీ PTR/100 ప్రకారం 3 లక్షలు ఇంటూ T ఇంటూ R ఎంత, అక్కడ 8%, ప్లస్ నెక్స్ట్ రెండోసారి బి అనేవాడు అప్పు తెచ్చుకుంది 2 లక్షల రూపాయలు. అదే సమయం అంటే T కాలము, వడ్డీ రేటు 10/100. క్యాన్సిలేషన్ చేద్దాం, 2 0 ఇక్కడ క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 0 క్యాన్సిల్. ఏమొచ్చింది ఇక్కడ, 1,76,000 ఈక్వల్ టు 2 0 పోతే 3,000, 3,000 ఇంటూ 8, 24,000 టీని నేను కామన్ తీసుకుంటాను. ఇక్కడ 2,000 ఇంటూ 10, 2,000 ఇంటూ 10 అంటే 20,000 ఇంటూ T, అంతే కదా. మనకి T ఈక్వల్ టు కావాలంటే ఇది వరకు పంపించాలి. సో T ఈక్వల్ టు 1,76,000/24 ప్లస్ 20 ఎంత, 44,000. సో 3 0 క్యాన్సిల్. ఇక్కడ చూడండి 176/44. సో 4తో 6 రావాలంటే ఎప్పుడు వస్తుంది మనకి, 1 ప్లస్ 4 4 16. అప్పుడు మాత్రమే. ఒకసారి చెక్ చేద్దాం, 4 16, 4 16 1 17 సరిపోయింది కదా. సో 44 4, లేదంటే 11 ఎక్కంతో 4 ఎక్కంతో క్యాన్సిలేషన్ చేసుకోవాలి. అంటే T ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, 4 సంవత్సరాలు. సో ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ ఇది మనకి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. 21 సంవత్సరాల్లో అయ్యే ఒక మొత్తము అసలు సొమ్ముకు 4 రెట్లు కావడానికి తీసుకోవలసిన సంవత్సరిక వారు వడ్డీ రేటు ఎంత. ఇందాక మీకు
ఇక్కడ ఒక క్వశ్చన్లో చెప్పాను నేను. ఏ క్వశ్చన్లో అది? ఈ ప్రాబ్లం అంటే మొదటి క్వశ్చన్. ఇది మొదటి క్వశ్చన్ మోడల్ అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఆర్ వాల్యూ అడిగాడు. ఇక్కడ ఏమన్నాడు? టీ ఇచ్చాడు. ఫస్ట్ మన క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడు అంటే టీ ఈక్వల్ టు 21 సంవత్సరము, మొత్తం ఏ ఈక్వల్ టు అసలుకు 4 రెట్లు అంటే 4 ఇంటూ పి. అయితే సంవత్సరానికి బారు వడ్డీ రేటు ఎంత, బారు వడ్డీ రేటు ఎంత అన్నాడు. ఆర్ వాల్యూ కనుక్కోమన్నాడు. మనకి ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఏమి 4 టైమ్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అంటే అసలుకు 4 రెట్లు ఉంది. ఇప్పుడు R% ఈక్వల్ టు n - 1 ఇంటూ 100/t, 100/t. n - 1 అంటే ఇక్కడ 4 - 1 ఇంటూ 100/t. ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 21 సంవత్సరం. సో 4 - 1 అంటే 3 1లు 3 7. సో 100/7, 7తో 7 1ల 7, 10లో 7 పోతే 3 30, 7 4ల 28, 30లో 28 పోతే 2/7%. సో 14 2/7% అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. కొంత సమయంలో ఒక మొత్తము అసలుకు 25/16 రెట్లు 25/16 రెట్లు అయ్యింది. బారు వడ్డీ రేటు మరియు కాలము వ్యవధులు సంఖ్యాత్మకంగా సమానమైతే బారు వడ్డీ రేటు ఎంత అన్నాడు. మనం కనుక్కోవాల్సింది ఇక్కడ వడ్డీ రేటు. ఏమి ఇచ్చాడు? ఇక్కడ మొత్తం వచ్చేసి 25/16 రెట్లు అసలుకు అన్నాడు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం అంటే వడ్డీ రేటు, కాలము రెండు కూడా సమానమైతే వడ్డీ రేట్ ఎంత అన్నాడు. మనం ముందు ప్రాబ్లంలో డిస్కషన్ చేసినట్టే ఈ 25/16 అనేది ఎన్కి సమానం. మనకి ముందు ప్రాబ్లంలో ఏం చెప్పుకున్నాం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు n - 1 ఇంటూ 100/t. అయితే ఇక్కడ టీ బదులు కూడా ఆరే వస్తుంది కాబట్టి ఈ టీ ఈక్వల్ టు ఆర్ కాబట్టి ఆర్ ఈ వరకు వస్తే R² ఈక్వల్ టు n - 1 25/16 - 1 ఇంటూ 100. మనకి ఆర్ వాల్యూ కావాలంటే రూట్ కడతాం. 25/16 - 1 అంటే 16 1లు 16, 25 - 16 అంటే 9/16 ఇంటూ 100 రూట్లో. మనం దీన్ని రూట్ కనుక్కున్నప్పుడు 9కి రూట్ ఎంత? 3, 100కి రూట్ 10, 16కి రూట్ 4. సో 2 2లు 2 5లు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 15/2%. దీన్ని మిశ్రమ భిన్నంలోకి మారుస్తే 7/1/2%. మీకు ఆన్సర్ 4 ఆప్షన్. నెక్స్ట్ ఇదే క్వశ్చను మీరు చాలా ఇంపార్టెంట్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ ఇదే టైప్ క్వశ్చన్ కొంచెం చిన్న వేరియేషన్తో కూడా అడగచ్చు. అదేంటంటే I ఈక్వల్ టు ఇక్కడ మనకి n టైమ్స్ ఆఫ్ p అంటే ఇక్కడ a ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ p అన్నాడు. I ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ p, r ఈక్వల్ టు t అయినప్పుడు మనకి r కానీ t కానీ ఏం కనుక్కోమన్నా ఒకటే, √n ఇంటూ 100 డైరెక్ట్ ఈ ఫార్ములా. ఇక్కడ a ఇచ్చాడు కాబట్టి ఇలా చేయాలి, అదే I ఇస్తే డైరెక్ట్ ఇలా చేయొచ్చు. ఓకే, కండిషన్ ఏంటంటే r ఈక్వల్ టు t అయినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. కొంత సొమ్ముపై సంవత్సరానికి 4% బారు వడ్డీ చొప్పున 3 సంవత్సరాల్లో అయ్యే మొత్తం మీన్స్
అసలు ప్లస్ వడ్డీ కలిపి 2240 రూపాయలు అయితే అదే సొమ్ముపై సంవత్సరానికి 3.5% చొప్పున 6 నెలలకి వచ్చే వడ్డీ ఎంత అని అడిగాడు. బాగా గమనించండి. ఇప్పుడు మనం అసలుని 100 రూపాయలు అనుకుంటే 4 సంవత్సరాల్లో 4%తో 3 సంవత్సరాలకి అన్నప్పుడు మనకి 4 మూల 12% వడ్డీ అంటే 12 రూపాయలు, అంటే 112% విలువ మనకి 2240 రూపాయలు. అయితే ఇక్కడ 3.5%తో 6 నెలలకి, 6 నెలలు అంటే అర్ధ సంవత్సరం కదా, 3.5% అంటే 7/2 ఇంటూ 1/2 సంవత్సరం TR% ఈక్వల్ టు 7/4% విలువ ఎంత అని మీరు గమనిస్తే 112 2 2 4 2 11 22 అంటే పక్కన 0 పెట్టి ఇంటూ 20. సో మనం దీన్ని కూడా ఇంటూ 20 చేస్తాం. అప్పుడు 7/4 ఇంటూ 20 అంటే 4 5లు. సో 7 5లు వడ్డీ ఎంత? 35 రూపాయలు. 3.5%తో 6 నెలలకు వచ్చే వడ్డీ ఎంత అంటే 35 రూపాయలు. ఆప్షన్ 4. నెక్స్ట్, 2 సమానమైన సొమ్ములను వరుసగా 7% మరియు 5% బారు వడ్డీకి ఇవ్వడమైంది. 2 ఒకే అమౌంట్. 4 సంవత్సరాల్లో ఈ 2 అప్పులపై అయ్యే వడ్డీ మొత్తం అంటే ఇది వడ్డీ అన్నమాట 960 రూపాయలు అయితే వడ్డీకి ఇచ్చిన మొత్తం సొమ్ము ఎంత అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 2 సమానమైన సొమ్ములు, ఒక చోట 100% ఇచ్చాడు, ఇంకొక చోట 100% ఇచ్చాడు. మొదటి దాని మీద మనకేమి 7%తో 4 సంవత్సరాల కంటే 28% వడ్డీ వచ్చింది. ఇక్కడ 5%తో అదే 4 సంవత్సరాలకి 20% వడ్డీ వచ్చింది. ఈ వడ్డీ మొత్తం అంటే 28 + 20 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 48% విలువ మనకి 960 రూపాయలు. అయితే ఇచ్చిన మొత్తం వడ్డీకి ఇచ్చిన మొత్తం సొమ్ము ఎంత అంటే ఇక్కడ 100% ఇచ్చాడు, ఇక్కడ 100% ఇచ్చాడు, అంటే మొత్తం ఎంత ఇచ్చాడు? 200% ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మనం గమనిస్తే 48 ఇంటూ 20 960 రూపాయలు. మరి 200 ఇంటూ 20 అంటే 2 2 4 3 0 అంటే 4000 రూపాయలు. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 4. థ్యాంక్ యూ.